కార్యం చేయని ప్రభువా. జేజీఎం సబ్స్క్రైబర్స్ అందరిని కూడా దీవించు తండ్రి, అందరిని ఆశీర్వదించు తండ్రి, అందరిని బలపరచునైనా, నీ వాక్యం ద్వారా మాట్లాడునైనా, నీ కృప మాకు దయచేయని ప్రభువా. ఈ ప్రార్థన సమయంలో మేము దీవించబడదుము గాక. కృప చూపించండి నాయన, దయ చూపించండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాకోబు కుడి చేయి పట్టుకుంటివే, భయపడకు సహాయము చేతునంటివే. ఆసాపు కుడి చేయి పట్టుకుంటివే, నీ ఆలోచనలిచ్చి నడిపించితివే. పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా, శోధన బాధలు చుట్టుముట్టగా, కష్టాల కెరటాలు కలత పెట్టగా, కన్నీటిలో ఎలో కృంగి ఉండగా, కరుణించుమా నన్ను దర్శించుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. కరుణించుమా నన్ను దర్శించుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాయిరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. యాయిరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. నేర్పించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. అరే నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అత్తను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అత్తను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. అయ్యా నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా.
దయ్యమెల్లగొట్టి చేయి పట్టి లేపితివే నా చేయి పట్టి నన్ను విడిపించవా కోరేషు చేయి పట్టి జయమిచ్చిన దేవా నా చేయి పట్టి నాకు జయమియ్యవా దయ్యమెల్లగొట్టి చేయి పట్టి లేపితివే నా చేయి పట్టి నన్ను విడిపించవా కోరేషు చేయి పట్టి జయమిచ్చిన దేవా నా చేయి పట్టి నాకు జయమియ్యవా అయ్యా నా చేయి పట్టి నాకు జయమియ్యవా నజరేయుడా నా చేయి పట్టుకొనవా నా యేసయ్యా నన్ను నడిపించవా దేవా నజరేయుడా నా చేయి పట్టుకొనవా నా యేసయ్యా నన్ను నడిపించవా యాకోబు కుడి చేయి పట్టుకొంటివే భయపడకు సహాయము చేతునంటివే ఆసాపు కుడి చేయి పట్టుకొంటివే నీ ఆలోచననిచ్చి నడిపించితివే పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా శోధన బాధలు చుట్టుముట్టగా కష్టాల కెరటాలు కలత పెట్టగా కన్నీటి లోయలో కృంగియుండగా కరుణించుమా నన్ను దరిచేర్చుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా యేసు కరుణించుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా దేవా కరుణించుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా యేసు కరుణించుమా నన్ను దరిచేర్చుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా కరుణించుమా నీ ఆలోచనలిచ్చి నడిపించుమా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలయ్యా నీ ప్రేమ వర్ణి
వివరించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. సగమంతా తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. రెండు చేతులను చాపి తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. యేసయ్యా నా స్నేహితుడా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా దేవా నీ సన్నిధి పరిమళమే, కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదయ్యా. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. మూడో విషయం ఏంటంటే పనిష్మెంట్. దేవుని బిడ్డలారా, ఈ శిక్ష అనే దాన్ని దేవుడు తొలగించాలంటే ప్రార్థనే మూలం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-3 వరకు, జనులు ఆయాసమును గుచ్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను.
యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాళెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. If Tabera is there in your family, if Tabera is there in your office, if Tabera is there in your life, the only one reason, the only one thing that we need to do is prayer. Tabera, మంట. ఎక్కడుంది మంట? బంధువుల మధ్యలో మంట, అక్క చెల్లెల మధ్యలో మంట, గుండెలో మంట. ఎందుకు? ఎసిడిటీ ద్వారా కాదు అది. ఎవరిని తిడదామా అని మంట. అలాగే సంబంధాల మధ్యలో మంట. ఈ మంట రగిలింది ఎందుకంటే సనుగుట వల్ల మంట వచ్చింది. దేవునికి కోపం వచ్చింది, కోపం వస్తే మంట వచ్చింది. మంట కావాలంటే ఇప్పుడు ప్రార్థన కావాలి. హల్లెలూయా ఏం చెప్పండి ఎవరైనా. If you want to escape from the punishment, then you need to pray. శిక్షను తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి. సహోదరులారా, ఏం చేయాలి? ప్రార్థన. శిక్ష అనేది తొలగిపోవాలి అని అంటే ప్రార్థన అనేది మనం చేయాలి. దైవజనుడి దగ్గరికి వచ్చారు వాళ్ళు. అయ్యా దైవజనుడా, మాకోసం ప్రార్థన చేయండి, మాకోసం ప్రార్థన చేయండి, మాకోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి అని అడిగారు. అయితే అతను మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ఇందాక అబ్రహాము ప్రార్థన చేశాడు. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన ద్వారా ఫిర్యాదులు, సనుగులు ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల అగ్ని వచ్చింది. ప్రార్థన వల్ల అగ్ని చల్లారిపోయింది. మీరందరూ సంతోషంగా లేరా? అగ్ని చల్లారిందంటే మా ఇంట్లో మంట చల్లారితే కదా పాస్టర్ గారు మేము చల్లగుండేది, సంతోషంగా ఉండేది. ఇక్కడ మంటలు రెగులుతుంటే మేము హల్లెలూయా అంటే ఎట్లా అంటాం సార్ అని చెప్పేసి మీరు అనవచ్చు. మీది వాస్తవమే, నాది వాస్తవమే. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం అందరం కలిసి స్తోత్రం చెప్తే మంటలన్నీ పోతాయి. అనే కానీ స్తోత్రం చెప్పలేదు. కొంతమంది చిత్రంగా ఉన్నారు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాల్కనీలో ఉన్న వాళ్ళు అసలు చెప్పట్లేదు. ఎందుకని అనుకున్నాం కదా మనం పాస్టర్ చూడలే అని. అనుకున్న వాళ్ళు అందరూ చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన. గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నైనా విశ్వాస సహితమైన ప్రార్థన నేను చేయడానికి నాకు సహాయం చేయి. నాకు విముక్తి కావాలయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా. అగ్ని చల్లారాలి ప్రభువా, జీవము ప్రవేశించాలి నాయన, మరణము కొట్టివేయబడాలి నాయన. మరణం అనేది మచ్చుకైనా కనబడకుండా పోవాలి ప్రభువా. నీ కృప చూపించండి నాయన. నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా, కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే